పరిస్థితి. బెల్లంపల్లిలో ఎస్సీ బాయ్స్ హాస్టల్ పరిస్థితి అధ్వానంగా ఉన్న టైంలో స్పెచ్లు ఊడుతున్న స్లాబ్. ఒకే రూమ్లో 40 మంది విద్యార్థులు ఇరుకిరుకున్న పడుకోవాల్సిన పరిస్థితి. అది ఎప్పుడు బిల్డింగ్ కూలుతుందో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలిసే పరిస్థితులు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్పందించి నిధులు విడుదల చేసి నూతన భవనాన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇంత అధ్వానంగా ఏ పిల్లలను చదువుకుంటారు? ప్రభుత్వం ఏమో విద్య కోసమే ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నాం, విద్యాభివృద్ధి కోసం ఉచిత విద్యను అభివృద్ధి చేయడమే లక్ష్యం అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తాడు. ఈ హాస్టళ్లలో ఇలాంటి టాయిలెట్స్, ఇలాంటి రూమ్స్, ఒకే గదిలో 40 మంది విద్యార్థులు వండుకుంటారు. మరి ఇదేందంటారు? వీళ్ళ బాధలు కూడా ముఖ్యమంత్రి వినాలి కదా. అక్కడ హైదరాబాద్లో ఉండి అన్ని మొత్తుకునే బదులు మరి వీళ్ళ సమస్యలు పేపర్లలో వార్తలు వచ్చినా కూడా స్పందించి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. రేపు గట్టిగా వర్షం వచ్చే ఇతర ఇబ్బంది అయ్యో పెచ్చులోడి స్లాబ్ కూలితే ప్రమాదం జరిగితే ఎవరి చావు? జిల్లాధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇలాంటి హాస్టల్స్ వెంటనే మరమ్మతులు చేయడం, నూతన బిల్డింగ్కు నిధులు తెచ్చుకోవడం చేయాల్సిన అవసరం ఉంది.